ఈ దేవుని ఆత్మ అంట ఆదికాండం 1 అధ్యాయం 1 వచనంలో ఉంటది, దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుతుందంట. చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉండగా దేవుడు ఏం పలికాడండి? వెలుగు కలుగును గాక అని పలికాడు. ఆయన ఆత్మ ఎక్కడ అల్లాడుతూ ఉంది? చీకటి అగాధ జలం మీద. ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు? చాలా కష్టతరమైన పరిస్థితిలో ఉన్నారేమో. ఆ కష్టతరమైన పరిస్థితులను ధ్యానం చేయొద్దు. ఆ కష్టతరమైన పరిస్థితుల్ని నెట్టుకొచ్చిన వ్యక్తుల గురించి ధ్యానం చేయొద్దు. ఆ కష్టతరమైన పరిస్థితుల కొరకు ఎవరైతే మిమ్మల్ని అప్పగించారో వాళ్ళ గురించి కానీ, ఆ పరిస్థితుల గురించి కానీ, దాని కష్టాన్ని ధ్యానం చేయొద్దు. మరి ఏం ధ్యానం చేయాలి? వెలుగు కలుగును గాక అని పలికాడు కదా మన దేవుడు. నీవు కూడా ఏం పలకాలి తెలుసా? నా దేవుడు నన్ను గణపరచును గాక, పరిశుద్ధుడైన దేవుడు నన్ను గణపరచును గాక. నా దేవుడు గరుడై ఉన్నాడు, నన్ను గణపరుస్తాడు, నా వ్యాపారాన్ని మారుస్తాడు, గొప్పగా వ్యాపారం మార్చబడును గాక, నాకు ఉద్యోగం వచ్చును గాక, నా చదువు బాగా చదువుకుందును గాక, నాకు అధిక జ్ఞానం వచ్చును గాక, దేవుని చిత్తంలో నేను చక్కగా ఆనందించుదును గాక అని నీవు ఏ పరిస్థితుల్లో లోలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా పలకాలంటే దేవుడు హెచ్చిస్తాడని మాట్లాడాలట. అప్పుడు ఆ స్వభావం నీకు వచ్చినట్లయితే, అలా పలకటమైన స్వభావం నీకు వచ్చినట్లయితే నువ్వు ఏ స్వభావంలోకి వచ్చేస్తావు తెలుసా? దేవుని యొక్క స్వభావంలోకి నువ్వు వచ్చేస్తున్నావు. దేవుడి స్వభావం ఏం చేయగలిగిందంటే భూమి ఆకాశాలని, దాంట్లో ఉన్న సమస్తాన్ని ఏమీ లేనప్పుడే సృజించగలిగిన దేవుడు ఆయన. శూన్యంలో సర్వమును సృజించిన దేవుడు స్వభావం నీకు వచ్చినట్లు లెక్క. నీ వ్యాపారాలు బాగున్నప్పుడు, నీ ఉద్యోగం బాగున్నప్పుడు, నీ పరిస్థితి బాగున్నప్పుడు, నీవు కుంగిపోతూ ఉన్న వేళల్లో నువ్వేం పలకాలంటే నా దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతా ఉన్నాడు అనే స్వభావంతో మనం ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో నీ లోపలికి దేవుని విశ్వాసం చొచ్చుకొని వచ్చి ఆయన లేని చోట పుట్టించగలడు. ఆమేన్, హల్లెలూయా.